ఓం శ్రీమాత్రే నమ. శ్రీ శివాయ గురవే నమ. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు సెప్టెంబర్ 1వ తేదీ నుండి సెప్టెంబరు 7వ తేదీ వరకు గల గ్రహ స్థితి గతులని ఒకసారి పరిశీలన చేద్దాం. సింహరాశిలో సూర్యగ్రహం, కన్యారాశిలో కేతువు శుక్రుడు నీచస్థితి, అలాగే కుంభరాశిలో శనిగ్రహం వక్రస్థితి, మీనరాశిలో రాహుగ్రహం, వృషభ రాశిలో గురుగ్రహం, మిథున రాశిలో కుజగ్రహం, కర్కాటక రాశిలో చంద్రగ్రహం మరియు బుధగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి సంచారాన్ని అనుసరించి ఈ వారం రాసులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. సింహరాశి వారికి రాశిలోనే రవి ఉండడం మంచి అనుకూలమైన స్థితి. అయితే ఆలోచన తీరు బాగుంటుంది, ఆచరణ విధానం బాగుంటుంది. కానీ ఏ పనైనా చేస్తే ఎక్కడైనా కానీ కొంత ఆర్థికపరమైన విషయాల్లో బాగా అనుకూలంగా ఉంది. ధన సంబంధించిన విషయాల్లో కొంత మధ్యస్థంగా ఉంటుందని తెలుస్తోంది. అయితే రావాల్సిన ధనం సకాలంలో వచ్చినా రావాల్సిన ధనం సకాలంలో వస్తుంది. అలాగే మనం ఇవ్వవలసిన చోట కూడా సకాలంలోనే ఇవ్వగలుగుతుంటాం. ఇబ్బందికరమైన విషయాలు అయితే ఏమీ ఉండవు. మాట తీరు వ్యవహారంలో కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. కఠినంగా మాట్లాడటం కొంత ఇబ్బందికి గురువు చేస్తుందని తెలుస్తుంది. కొంచెం దూకుడు తగ్గించుకొని ఉంటే బాగుంటుంది. మాట తీరు వల్లనే కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని తెలుస్తుంది. అయితే ఎక్కడైనా సరే అది ఉద్యోగ స్థానంలో కానీ ఇంట్లో కానీ మరో చోట కానీ మాట తీరు మాత్రం కొద్దిగా నిదానంగా ఉంటేనే బాగుంటుంది. మనం ఏదో అతిగా తెలివిగా ఆలోచన చేస్తున్నామని అనుకొని ఏదో మాట్లాడితే దానికి విపరీత అర్థాలు వచ్చి కొంత ఇబ్బందికరమైన వాతావరణాన్ని సృష్టించుకున్నట్లుగా అవుతుంటుంది. కాబట్టి మాట తీరు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలని చెప్పబడుతుంది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు మధ్య సఖ్యత సాధారణంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య అనుకూలత బాగానే ఉంది. గృహ వాహన యోగాదులు కొంత మెరుగుపడే అవకాశం ఉంది. ఇంకా ఈ వారంలో అయితే అటువంటి ప్రయత్నాలు చేయడానికి పెద్దగా అవకాశం లేదు. అట్లాంటి ప్రయత్నం చేసే వాళ్ళకి ఇంకా కొంత సమయం కావాల్సి ఉంటుంది. అలాగే ఆర్థికపరమైన రుణ సంబంధించిన ఒత్తిడిలు వస్తుంటాయి. కొంచెం జాగ్రత్తగా వాటిని సరి చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ వాగ్వివాదాలు లేకుండా చూసుకోమని చెప్పబడుతుంది. ఆరోగ్యపరమైన విషయాల్లో కొంచెం చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండమని చెప్పబడుతుంది. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత బాగానే ఉంది. ఇబ్బందికరమైన విషయాలు అయితే ఏమీ ఉండవు. అలాగే కొత్తగా పెట్టుబడులు, డిపాజిట్లు చేసే వాళ్ళకి ఇది అంత అనుకూలమైతే కాదు. సాధారణమైన అనుకూలత ఉన్నది. కాబట్టి కొన్ని విషయాల్లో తొందరపడకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది. భూమి సంబంధంగా, బంగారం సంబంధంగా మొదలైన విషయాలు కొనుక్కునేటప్పుడు కొంచెం ఆచితూచి వ్యవహారం చేయండి. అలాగే రియల్ ఎస్టేట్ కానీ, షేర్ మార్కెట్ కానీ ఇలాంటి విషయాల్లో కూడా కొంచెం నిదానంగా ఆలోచన చేసుకోవటం మంచిది. అంత పెద్ద ఉపయోగకరమైన స్థితి లేదు.
భాగ్యస్థితి కొంత వృద్ధికరంగానే ఉంటుంది, కానీ అది ఈ వారంలోనే ఇప్పటికిప్పుడు కనబడే విషయం కాదు, ఇప్పటికిప్పుడు ఉపయోగపడే విషయం కూడా కాదని తెలుస్తుంది. ఉద్యోగ స్థితి బాగానే ఉంటుంది, ఉద్యోగంలో మంచి కీర్తి గుర్తింపు కలిగే అవకాశం ఉంటుంది. అలాగే మనం చేసిన పనులకి మంచి గుర్తింపు గౌరవాలు వస్తాయి. కొంత అసంతృప్తి మాత్రం ఉంటుంది. ఉద్యోగము, వృత్తి, వ్యాపారాది విషయాలలో అసంతృప్తి కొంత ఉండే అవకాశం ఉంది. అలాగే దూర ప్రాంతాలు, దూరదేశాల నుంచి మంచి వార్తలు వింటారు, మంచి అనుకూలమైన స్థితిగతుల్ని చూడగలుగుతారు. సాధారణమైన ఖర్చులు, సాధారణమైన వ్యవహారాలు ఉంటాయి. పెద్దగా ఇబ్బందికరమైన విషయాలు అయితే ఏమీ లేవు. కొత్తగా కొన్ని వస్తువులు తెచ్చుకోగలుగుతారు. అంత మధ్యస్థంగానే ఉంటుంది. కాబట్టి ఈ సింహరాశి వారికి ఇంకా మంచి శుభలక్షణాలు కలగడం కోసం ఈ వారం వినాయక స్వామి పూజా నమస్కారాలు చేసుకుంటే ఇంకా బాగా అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.